హలో చిల్డ్రన్, అందరూ చూడండి. ఇవాళ మనం డివిజన్ పార్ట్ 3లో ఈ వీడియోలో ఇంకొన్ని డివిజన్స్ మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ చూడండి, 2424 అనేటువంటి నెంబర్ని 8తో డివైడ్ చేస్తున్నాం. మరి 8తో డివైడ్ చేసేటప్పుడు ఎట్లా రాసుకుంటారు మీరు? 2424 దాన్ని ఇలా వేసుకుంటారు కదా. డివిజన్ చేసేటప్పుడు ఇలా వేసేసారు. ఇప్పుడు 8 2లో చూడాలా 24లో చూడాలా అని క్వశ్చన్కి ఇదివరకు మనం ఎప్పుడో ఆన్సర్ చెప్పుకున్నాం. 8 కన్నా 2 చిన్నది కాబట్టి 24లో చూడాలి. 8 24లో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టేబుల్ చదవండి. నిన్నటి వరకు వీడియోస్లో మనం టేబుల్స్ పక్కన వేసుకున్నాం. ఇవాళ అవసరమైతే వేద్దాం, లేదా కొన్ని డైరెక్ట్గా చేద్దాం. 8 1s 8, 8 2s 16, 8 3s 24. ఎగ్జాక్ట్గా వచ్చేసింది. 8 3s 24 వచ్చింది. 24లోంచి 24 సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, ఏమొస్తుంది? రిమైండరు 0 వస్తుంది. అప్పుడు పైనుంచి ఒక డిజిట్ మనం దించుకోవాలి. పైనుంచి ఒక డిజిట్ దించుకున్నారు. ఇప్పుడు 8 2లో పోతుందా? చూడండి, ఇప్పుడు 8 3s 24 వేసాం, 2 పైనుంచి దించుకున్నాం. మరి 8 2లో పోతుందా? పోనప్పుడు మనం ఏం చేయాలంటే 0 పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డిజిట్ 4ని మనం దించుకోవాలి. అంటే ఒక స్టెప్కి ఒక డిజిట్ దించుకోవచ్చు. నెక్స్ట్ డిజిట్ కూడా మనం దించుకోవాలి అనుకుంటే అప్పుడు 0 పెట్టుకొని నెక్స్ట్ డిజిట్ దించుకోవాలి. ఇప్పుడు 8 3s ఎంత? 24. 24లోంచి 24 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. 2ని మనం పైనుంచి తీసుకున్నాం ఫస్ట్. అయితే 8 2లో పోవడం లేదు కాబట్టి 0 పెట్టుకొని నెక్స్ట్ డిజిట్ దించుకోవాలి. ఇప్పుడు 8 3s 24. ఈ విధంగా చక్కగా చేయొచ్చు. చూడండి, ఇక్కడ 45,018 అనేటువంటి నెంబర్ని 9తో డివైడ్ చేయాలి మనం. ఇప్పుడు మామూలుగా రాసుకోండి. డివిజన్ చేసేటప్పుడు ఎలా రాసుకుంటాం? 45,018 డివైడెడ్ బై 9 వేసుకున్నాను. లెక్క పెద్దదైపోతుంది కదా అనుకుంటున్నారేమో. ఎంత పెద్ద సమ్మైనా ఒకటే పద్ధతి మనం ఫాలో అవుతాం. ఇప్పుడు 9 4లో చూసుకోవాలా, 45లో చూసుకోవాలా? 9th టేబుల్ చదవండి. 9 1s 9, 9 2s 18, 9 3s 27, 9 4s 36, 9 5s 45. ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోయింది. 45లోంచి 45 సబ్ట్రాక్ట్ చేయండి, 0 వస్తుంది. ఇప్పుడు పైనుంచి ఒక డిజిట్ దించుకోవాలి. పక్కన ఏముంది? 45 తర్వాత 0 ఉంది. 0 దించుకున్నాం. ఒక స్టెప్కి ఒక డిజిట్ దించుకోవడం అనేది ఓకే, దించుకున్నాం. మరి ఇప్పుడు ఈ 0లో పోతుందా 9? పోదు కదా. అందుకని 0 పెట్టుకొని నెక్స్ట్ డిజిట్ దించుకోవచ్చు. నెక్స్ట్ డిజిట్ ఏముంది? 1. ఇప్పుడు చూడండి, ఈ జీరోస్కి వాల్యూ లేదు. 1కి యువతలు ఉండే జీరోస్కి వాల్యూ లేదు. సో 1 ఒక్కటే ఉంది. ఇప్పుడు 9 మళ్ళీ 1లో చూసుకోండి. స్టిల్ 9 కన్నా 1 చిన్నది కదా. సో 1లో కూడా పోదు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇంకొక 0 పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డిజిట్ కూడా దించుకోవచ్చు. చూసారా, ఇక్కడ మనం ఫస్ట్ 0 దించుకున్నాం, పోలేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టి 1 దించుకున్నాం. అప్పటికి 1లో కూడా పోలేదు కాబట్టి ఇంకో 0 పెట్టుకొని నెక్స్ట్ డిజిట్ దించుకున్నాం. ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకున్నట్లయితే ఏ లెక్కైనా చేయగలుగుతారు. ఇప్పుడు 9 18లో ఎన్ని టైమ్స్ పోతుంది? 9 2s are 18. 9 2s are 18 కదా. 18లోంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. ఇప్పుడు కోషెంట్ ఎంత వచ్చింది మనకి? కోషెంట్ ఎంత వచ్చింది చూడండి. 5002 వచ్చింది కోషెంట్. రిమైండర్ ఆఫ్ కోర్స్ ఏమీ లేదు మనకి. అంటే 0 అని అనుకుంటాం కానీ రిమైండర్ ఏమీ లేదని చెప్పాలి. ఈ విధంగా ఏ సమ్ వచ్చినా సరే మనం ఈజీగా చేయొచ్చు.
42,817 డివైడెడ్ బై 25. టేబుల్స్ జనరల్గా మనకి 20 వరకు వస్తాయి. 25 తర్వాత 30 తర్వాత 30 41 42 ఇలా ఏ నెంబర్ ఇచ్చినా సరే టేబుల్స్ మనకు రావు. అప్పుడు ఏం చేయాలి? టేబుల్ మనం తయారు చేసుకోవాలి. 25 అనుకోండి, 25 టేబుల్ తయారు చేసుకుంటాం. 24 అనుకో, 24 టేబుల్ మల్టిప్లికేషన్ ద్వారా తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఈ సమ్ చేద్దాం చూడండి. మనకి యాక్చువల్గా టేబుల్ అవైలబుల్గా ఉండదు. సో 42,817 డివైడెడ్ బై 25. 25 టేబుల్ మనం చూడాలి. 4లో చూడొచ్చా? 25 కన్నా 4 చిన్నది కదా, అందుకని 42లో చూడాలి. అప్పుడు 25 వన్స్ టేబుల్ ఇక్కడ వేసుకోండి. 25 వన్స్ 25 చూడండి. 25 42 వచ్చేదాకా వేసుకోవాలి. 25 2s 50, 42ని దాటేసింది చూడండి. 25 వన్స్ 25, 25 2s అంటే 50 వచ్చేసింది. అంటే 42 కన్నా ఎక్కువైపోయింది కదా 50, అందుకని ఇది పనికి రాదు. ఇది తీసుకోవాలి. 25 వన్స్ తీసుకోవాలి. అంటే 25 42లో 1 టైం పోతుందన్నమాట. ఇలా వేసేసుకోండి. చాలా చక్కగా ఓర్పుగా చేయండి. ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఎంత పెద్ద సమ్ అయినా సరే, ఎంత పెద్ద టేబుల్తో డివిజన్ చేయాలన్నా ఆ టేబుల్ తయారు చేసుకొని చక్కగా ఈ పద్ధతిలో చేసేసుకోవచ్చు. 2లోంచి 5 పోదు కదా, ఇక్కడ 1 బారో చేయండి. 1 becomes 10, 10 + 2 12 అవుతుంది. ఈ 12లోంచి 5 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 7 వస్తుంది. ఇంకా ఇక్కడ మీకు ఎంత ఉంటుంది? 4 ఉంది కదా, 4లోంచి 1 బారో చేసేసాం కాబట్టి 3 ఉంటుంది. ఇక్కడ 3లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1 వచ్చింది. మరి మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం, ప్రతి స్టెప్కి పక్క నుంచి 1 డిజిట్ మనం దించుకోవచ్చు. 8ని తీసుకొచ్చేయండి. 178 వచ్చేసింది. అంతే కదా, 17లో పోయి 178. ఇక 178 వచ్చేదాకా మనం టేబుల్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు టేబుల్ వేసుకుందాం. మరి 25 178లో ఎన్ని టైమ్స్ పోతుందంటే, ఇక 25 టేబుల్ తయారు చేసుకున్నాం చూడండి. 25 1s 25, 25 2s 50, 25 3s 75, 25 4s 100, 25 5s 125, 25 6 150, 25 7s 175, 25 8s 200. అంటే మనం మల్టిప్లికేషన్ చేసి వేసుకున్నాం. 25ని 6 తోటి మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకున్నాం. 25ని 7తో మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకున్నాం. 25ని 8తో మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకున్నాం. ఇక్కడ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ ఉంది 178 రావాలి. 178 అంటే 25 8s 200 ఎక్కువైపోతుంది అనమాట. అందుకని ఇది పనికిరాదు. దీని ముందు తీసుకోవాలి. 25 7s 175, 25 7s 175. వెరీ గుడ్. చక్కగా 8లోంచి 5 సబ్ట్రాక్ట్ చేయండి. 3 వస్తుంది. 7లోంచి 7 పోతే 0, 1లోంచి 1 పోతే 0, వేయక్కర్లేదు. ఇందాక మనం 8 వరకు కిందకి దించుకున్నాం. నెక్స్ట్ 1 ఉంది, 1ని దించుకోండి. మళ్ళీ ఇప్పుడు 25 టేబుల్ 31లో చూడండి. 25 1s 25, 25 2s 30, 25 3s 75, 31 కన్నా చాలా ఎక్కువైపోతుంది. సో ఇది మన పనికి రాదు. ఇది తీసుకోవాలి. ఇప్పుడు 25 2s తీసుకోవాలి. 25 2s 25 2s 50, అది కూడా ఎక్కువైపోతుంది కదా. 25 2s అంటే 50 కదా, అది కూడా ఎక్కువైపోతుంది. సో 25 1s మాత్రమే తీసుకోవాలి. 25 1s 25. ఇప్పుడు 11లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 6, ఇక 2 ఉంటుంది. 2లోంచి 2 పోతే 0. సో నెక్స్ట్ డిజిట్ ఏముంది? 7 ఉంది కదా, 7 తెచ్చేసుకోండి కిందకి. సో 7 తోటి లాస్ట్. సో ఇంకా లాస్ట్కి వచ్చేసాం మనం. 25 67లో 25 2s 50, 25 3s 75 ఎక్కువైపోతుంది. 25 3s 75 ఎక్కువైపోతుంది కాబట్టి దాన్ని ముందు తీసుకుంటాం. 25 2s 50. అప్పుడు 7లోంచి 0 పోతే 7, 6లోంచి 5 పోతే 1, 17 అనేది రిమైండర్గా వస్తుంది. దీన్ని రిమైండర్ అని రాసేసుకోండి. ఇది రిమైండర్ అనమాట. కోషెంట్ ఎంత వచ్చింది మనకి?
1712 ఈజ్ ద కోషంట్. ఈ విధంగా ఎంత పెద్ద సమ్ అయినా సరే చక్కగా ఓర్పుగా టేబుల్ వేసుకొని చూసుకుంటూ చేయాలి. ఈ వీడియో మీరు 4-5 సార్లు చూడండి. చూస్తే మనం డివిజన్లో ఫాలో అయిన టెక్నిక్స్ అవన్నీ కూడా తెలిసిపోతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్, లైక్ ఇట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. అప్పుడు మీకు నా వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.